మెరకముడిదం మండలం గరుగుబిల్లి గ్రామం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, దేశానికి వారు చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. చాలా కాలాతీతమైంది. అప్పుడప్పుడు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. సీతారామ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా శక్తివంచన లేకుండా కష్టపడినట్లయితే కష్టే ఫలి అన్నారు. కష్టపడితేనే ఫలితాన్ని మనం ఆశించగలం, కష్టపడకుండా ఫలితాన్ని ఆశించలేము. స్వామి వివేకానంద గారు చెప్తారు, ఈనాటి యువకులు ఏ విధంగా ఉండాలని చెప్పి, ఉక్కు నరాలు ఇనప కండరాలంటారు. అంటే ఇక్కడ బాగా తినమని కాదు, సాధన చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా తయారవుతారు. మరి అదేవిధంగా విద్యార్థులకు మీరు మొక్కై వంగనది మానయ్య వంగదు అంటారు. అంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు. అందుకే ఈ దశ నుండే మీరు బాగా కష్టపడినట్లయితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఎంతో శుభకరమైన రోజు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పాఠశాలలో ఘనంగా జరుపుకుంటున్నాం కూడాను. ఎందుకంటే ఈ వేడుకలు జరుపుకోవడానికి కారణం మన త్రివర్ణ పతాకం మీరు చూసి ఉన్నారు. అది ఎంతో మంది త్యాగ పురుషులు వారి యొక్క ప్రాణాన్ని, మానాన్ని, ధనాన్ని వెచ్చించి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. అందులో మీ అందరికీ తెలిసిన విషయమే. గాంధీజీ గారు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, పటేల్ గారు, అలాగే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ కూడా స్వాతంత్ర సమర యోధులే. వారి యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడి ఈరోజు మనకి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. మనం ఈరోజు మన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నామంటే, మన అభిప్రాయం మనం చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం వారు చేసిన త్యాగ ఫలితమే. మరి విద్యార్థులని మీరు వారు ఏ విధంగా అయితే సాధించారో స్వాతంత్రం అనే పుష్పాన్ని సున్నితంగా ఎవరి మనసులో నొప్పించకుండా ఆ విధంగా మనము బాగా చదువుకొని ఎదిగి భారతమాత యొక్క కీర్తిని దశ దిశలా వ్యాపింప చేస్తారని కోరుకుంటూ